1 lakh లెస్ ల్యాప్టాప్ వర్తా లేదా జస్ట్ యాపిల్ హైపా? ఈరోజు మనం బ్రాండ్ న్యూ మ్యాక్బుక్ ఎయిర్ M5ని అన్బాక్సింగ్ చేద్దాం. హాయ్ నమస్కారం, నా పేరు రఘు, మీరు చూస్తున్నారు ర్యాప్ అండ్ ర్యాప్. ఈరోజు మనం మ్యాక్బుక్ ఎయిర్ M5 2026 ఎడిషన్ని డీటెయిల్గా చూద్దాం. నేను ఈ ల్యాప్టాప్ని యాపిల్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశాను అండ్ బ్లూ డాట్ అనేది డెలివరీ చేసింది. మీరు చూస్తున్నట్టుగా ఇది ఫుల్లీ ప్యాక్డ్ డెలివరీ బాక్స్. అవుట్ సైడ్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ ర్యాప్ అనేది ఉంది. ఇది డబుల్ లేయర్ ప్రొటెక్షన్తో వస్తుంది. లెట్స్ రిమూవ్ దిస్. ప్లాస్టిక్ రిమూవ్ చేశాక మనకి ఇన్వాయిస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి. $1,29,999 price and 512 GB storage. Let's keep this aside. Now here comes the main product. This is MacBook Air M5 box. యాపిల్ ప్యాకింగ్ అంటే మినిమల్, క్లీన్ అండ్ ప్రీమియం. అవుట్ సైడ్ ప్లాస్టిక్ అనేది లేదు, జస్ట్ పేపర్ పుల్ ట్యాప్స్ ఉన్నాయి. లెట్స్ రిమూవ్ దెమ్ అండ్ ఓపెన్ ద బాక్స్ స్లోలీ. This is 13-inch MacBook Air Midnight Color. Super slim, super light, just 1.23 kgs weight and around 1.15 centimeters thin. Literally చాలా లైట్ వెయిట్గా ఉంది. Let's keep laptop aside and see what we get inside. Inside the box we get MacBook Air laptop, 30 watts USB Type-C charger, MagSafe cable and documentation. యాపిల్ మోస్ట్లీ ప్లాస్టిక్ అవాయిడ్ చేసి పేపర్ ప్యాకింగ్ అనేది యూజ్ చేస్తుంది. ఇప్పుడు చార్జర్ అండ్ కేబుల్ గురించి చూద్దాం. దిస్ ఈస్ 30 watts USB అడాప్టర్. సింపుల్గా చెప్పాలి అంటే ఇది ల్యాప్టాప్కి సేఫ్గా పవర్ సప్లై అనేది చేస్తుంది. నెక్స్ట్ వీ హ్యావ్ మ్యాగ్సేఫ్ కేబుల్. మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కాబట్టి పుల్ అయిన ల్యాప్టాప్ అనేది సేఫ్గా ఉంటుంది. కేబుల్ క్వాలిటీ చాలా బ్రైడెడ్ ఫినిష్తో వచ్చింది. Now let's unwrap the laptop and here we go. This is my variant 13-inch MacBook Air Midnight Edition. బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఎయిర్ క్రాఫ్ట్ అల్యూమినియం బాడీతో ఉంది. మీరు సింగిల్ హ్యాండ్తో ఓపెన్ చేయొచ్చు. దట్ షోస్ ప్రీమియం డిజైన్. ఇన్సైడ్ యాపిల్ లోగో అండ్ క్లీన్ డిస్ప్లే. ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే మనకు ఫ్యూ డీటెయిల్స్, సెటప్, లాంగ్వేజ్, కంట్రీ, ఫింగర్ ప్రింట్ అండ్ పాస్వర్డ్. లెట్స్ కంప్లీట్ దిస్ క్విక్లీ.
ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు 512 GB అరౌండ్లో 47 GB ఆల్రెడీ యూజ్ అయి ఉంది. ఇది నార్మల్. ఇప్పుడు వేరియంట్ గురించి మాట్లాడాలి అంటే నేను కొన్నది M5 చిప్, 10 కోర్ CPU, 10 కోర్ GPU, 16 GB ర్యామ్, 512 GB స్టోరేజ్. కలర్స్ గురించి చెప్పాలి అంటే మ్యాక్బుక్ ఎయిర్ అనేది మనకు డిఫరెంట్ కలర్స్లో వస్తుంది. అందులో స్కై బ్లూ, సిల్వర్, స్టార్లైట్ అండ్ మిడ్ నైట్. సైజెస్లో కూడా మనకు 2 సైజ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. 13" పోర్టబుల్ ఆప్షన్ అండ్ 15" బిగ్ స్క్రీన్ ఆప్షన్. నేను తీసుకుంది 13" ఆప్షన్. ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడాలంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,19,900 నుంచి బేస్ స్టార్ట్ అయింది. నా దగ్గర ఉన్న వేరియంట్ అరౌండ్ నాకు 1,29,999 అనేది పడ్డది. ఇప్పుడు కాన్ఫిగరేషన్ గురించి కూడా చూస్తే మనకు 2 కాన్ఫిగరేషన్స్తోని మ్యాక్బుక్ అనేది వస్తుంది. ఫస్ట్ 10 కోర్ CPU ప్లస్ 8 కోర్ GPU, ఇది నార్మల్ యూసేజ్ కోసం. 10 కోర్ CPU ప్లస్ 10 కోర్ GPU హెవీ యూసేజ్ కోసం. కస్టమైజేషన్స్ గురించి చెప్పాలి అంటే మనకు కస్టమైజేషన్స్లో వేరియస్ ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి. అందులో ర్యామ్ 16 GB, 24 GB అండ్ 32 GB అండ్ స్టోరేజ్ అనేది అప్ టు 4 TB వరకు ఉంది. ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడదాం. డిస్ప్లే అనేది మనకు లిక్విడ్ రెటీనా 1 బిలియన్ కలర్స్తో 500 nit బ్రైట్నెస్తోని వస్తుంది అండ్ ట్రూ టోన్, వెరీ షార్ప్ అండ్ క్లియర్. పర్ఫార్మెన్స్ గురించి చూస్తే ఇప్పుడు మన M5 చిప్ అనేది M4 కన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. యాప్స్ అనేవి ఫాస్ట్గా ఓపెన్ అవుతాయి. మల్టీ టాస్కింగ్ అనేది స్మూత్గా ఉంటుంది. నో ల్యాగ్ అండ్ నో స్ట్రెస్. ఫ్యాన్ లేదు కాబట్టి కంప్లీట్లీ సైలెంట్. AI టాస్క్ కూడా స్మూత్గా రన్ అవుతాయి. ChatGPT కానీ ఎడిటింగ్ యాప్స్ కానీ రన్ చేసుకోవచ్చు. బ్యాటరీ గురించి మాట్లాడాలి అంటే మనకు 18 hours వరకు బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. 30 minutesలో 50% ఛార్జింగ్ అనేది అవుతుంది. ఇప్పుడు ఆడియో గురించి చూద్దాం. క్లియర్ మైక్, డాల్బీ సౌండ్ అండ్ గుడ్ స్పీకర్స్ అనేవి ఉన్నాయి. పోర్ట్స్ గురించి చూసుకుంటే 1 MagSafe పోర్ట్, 2 థండర్బోల్ట్ పోర్ట్స్ అండ్ 1 హెడ్ఫోన్ జాక్ అనేది ఉంది. ఇప్పుడు యాపిల్ ఎకోసిస్టమ్ గురించి మాట్లాడాలి అంటే మ్యాక్ ప్లస్ ఐఫోన్ కలిసి వర్క్ చేస్తాయి. మనం కాల్స్ కానీ, మెసేజ్ కానీ, క్లిప్ బోర్డ్ కానీ అన్నీ ఇంటర్లింక్ అయ్యి వర్క్ అవుతాయి. నా ఆనెస్ట్ పాయింట్ ఏంటిదంటే ఈ ల్యాప్టాప్ బేసిక్ యూస్కి అండ్ నార్మల్ ఎడిటింగ్కి ఓకే, బట్ ప్రీమియం ఫీల్, స్మూత్ పర్ఫార్మెన్స్ అండ్ లాంగ్ టర్మ్ కోసం అయితే ఇది 100% వర్తీ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ ఎవరికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అంటే ప్రీమియం ఫీల్ కోసం లేదా పవర్ఫుల్ ఇంకా పోర్టబుల్ ల్యాప్టాప్ కోసం చూసే వాళ్ళకి, లైక్ స్టూడెంట్స్ కానీ క్రియేటర్స్కి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. హెవీ ఎడిటింగ్ చేయాలి అంటే మ్యాక్బుక్ ప్రో చాలా బెటర్ ఆప్షన్. మ్యాక్బుక్ ఎయిర్ M5 వర్తా? కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ టు రెవ్ అండ్ రెప్. మోర్ కంటెంట్ ఈస్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.